హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందు 2013. ఈరోజు అయితే నా బెస్ట్ ఫ్రెండ్తో 1v1 అయితే ఆడబోతున్నాను. అది కూడా ఏ బెస్ట్ ఫ్రెండో కాదు, స్కూల్ బెస్ట్ ఫ్రెండ్తో. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద మ్యాచ్. అది కూడా ఈ మ్యాచ్ అలా వచ్చిందంటే వాడు స్కూల్లో ఈ మధ్యన ఆడడం మొదలెట్టాడు. సరే అని చెప్పి నేను 1v1 పేరు కూడా ఎత్తలే. సరే 1v1 పేరు కూడా ఎత్తకుండానే వచ్చి 1v1 హెడ్ షాట్లు కొడతాను అన్నాడు. సర్లే బాటుగాడు అనుకున్నాను, ఫ్రెండ్ కదా అని చెప్పి ఒకసారి ఆడుతున్నాను. మరి మీ బట్టింది వస్తే డెజర్ట్ ఈగలు తీసాను. ఎమోట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చా? ఓకే, నాకు ఎందుకో వాడు ఆ పైన దాక్కున్నాడు. అదిగొన్న మెట్లెక్కిడు అదిగొన్న షా మిస్ అయింది. గ్లోవల్ నెక్స్ట్ చూడు. అది కొడదామా వద్దు వుకాంగ్ కాపాడుతుంది అంటారా? అరే హెడ్ షాట్ అనుకున్నాను. హెడ్ షాట్ కొట్టడేమో అనుకున్నాను, కానీ కొట్టి ఏం చేస్తాం, దరిద్రం అంతే. సరే ఇప్పుడు ఏం తీసుకున్నా డెజర్ట్ ఈగలు తీసాను. మళ్ళీ వస్తా డెజర్ట్ ఈగలు అనవసరంగా బెట్టు కట్టాడు. వస్తా డెజర్ట్ ఈగలు, ఆ డెజర్ట్ ఈగలు, ఈ డెజర్ట్ ఈగలు అని ముందే మనం చెప్పేకూడదు గైస్. ఎందుకంటే చేయకూడదు, వాళ్ళ అంచనా పట్టుకుంటుంది. వాళ్ళ మేబీ వాళ్ళు ప్రో అయి ఉండొచ్చేమో. పాత అకౌంట్ డిలీట్ చేసి కొత్త అకౌంట్ పెట్టుకొని రా 1v1కి రా 1v1కి రా అలా కూడా అనొచ్చు. మీ బట్టి అది. సరే ఈ వీడియోకి నేనైతే 10 likes అయితే టార్గెట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఆడుతున్న 1v1 ఉన్నాడు కదా, నా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్. వాడు ఏంటనుకుంటున్నాను, నా బెస్ట్ ఏడు. నిజం చెప్పాలంటే ఆడికి యూట్యూబ్ ఛానల్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సబ్స్క్రైబ్ చేయండి. ఆడి గురించి చెప్పానో లేదో వేసాడు నన్ను. ఏం దేవుడు ఇది. వాడు ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు. నేను కూడా ఈ మధ్యన స్టార్ట్ చేశాను అనుకోండి. ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఛానల్ పేరు పెడతాను. మీరు పక్కాగా వాడి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇది జస్ట్ ప్రమోషనల్ కంటెంట్ మాత్రమే, మీరు దీన్ని సీరియస్గా తీసుకోకండి. ఓకే ఈసారి అయితే MP5 ఇంకా స్నైపర్ గన్ టైప్ తీసుకున్నాను. అమ్మమ్మ పురోతనం బయటకు వస్తుంది అనుకుంటున్నాను, కానీ ఎక్కడో పోతుంది. మనం ఏం చేయలేం. MP5 తీసుకొని స్లైడ్కి వెళ్ళాను. హెడ్ షాట్ స్నైపర్ హెడ్ పెట్టాను. అరే మిస్ అయింది. కొట్టంగా 150 MP5తో కొడదాం అనుకుంటే ఎస్, ఫస్ట్ డూమ్ అవెంజ్డ్ ది సేవియర్. ఎమోట్లు వేద్దామన్నా సరే ఎమోట్లు లేవు గైస్. ఎమోట్లు ఉన్నాయి, బట్ డౌన్లోడ్ చేయాలి. నేను 1 రౌండ్ వాడు 2 రౌండ్లు. మన దరిద్రం అదే స్పెషల్. మళ్ళీ సేమ్ గన్స్ అయితే తీసాను. మరి ఇప్పుడు ఏం జరిగిద్దో ఆ దేవుడే తెలుసుకోవాలి. గైస్, నేను కూడా ఈ మధ్యన యూట్యూబ్ ఫీల్డ్కి అయితే అడుగు పెట్టాను. నేను ఎక్కువ వీడియో కంటెంట్ కూడా చేయను. మీరు సపోర్ట్ చేశారంటే నేను కూడా వీడియోస్ చేయడం మొదలెడతాను. మీ సపోర్టింగ్ బట్టి ఉంటుంది. నేను కూడా మాకు ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను రాజమండ్రిలో ఉంటాను గైస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇంకా మాకు ఒక గిల్డ్ ఉంది గైస్, టీమ్ VKY. నా ఫ్రెండ్ అవినాష్ దాన్ని క్రియేట్ చేశాడు. ఆ గిల్డ్ది కూడా నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది. టీమ్ VKY ఏదైనా ఏ లెవెల్ అయినా తీసుకుంటాము. కొంగేసాను. అరే డ్యామేజ్ అయిపోయింది, నా బతికైపోయింది. చెప్పానా మన దరిద్రం మాత్రం ఉంటుందిలేండి, మనం ఏం చేయలేము దాన్ని. ఈ రౌండ్ 5 కొడతాను అనుకుంటున్నాను, మరి ఆ దేవుడు దయ్యా.
నా అడ్డగాన్లో తీస్తున్నాను ఇప్పుడు, నా అడ్డ అంతే. ఈసారి ఎందుకు ఆగుదాం, P90 తీద్దాం. వాడు P90తో కొడుతున్నాడు, నేను P90తో కొడుతున్నాను. ఏమవుద్ది, వాడు గెలుస్తాడు, నేను గెలుస్తాను. గ్లోవల్ కొనలేదు. ఇంకా గైస్ నేను కాస్త వీడియోస్ కూడా డైలీ పెట్టాలంటే మీరు సపోర్ట్ చేయాలి గైస్. ఫ్రీ ఫైర్ వీడియోస్ కూడా పెట్టాలంటే. నాకు ఎందుకు ఈ రౌండ్ కూడా ఆడికే పోద్దాను. హెడ్ వెళ్ళింది, మళ్ళీ హీల్ చేసుకోవాలి. ఎందుకు ఇక్కడికి వాడు రాడు, మనం ఇక్కడ హీల్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. 2 మెడికెట్లు అవునాయి నా దగ్గర. అదే ఇప్పుడు వాడిని నేను కొట్టేస్తాను, వాడు నాకు డ్యామేజ్ ఇస్తాడు అనిపిస్తుంది. ఎక్కడి నుండో డ్యామేజ్ ఇస్తాడంటారా? డ్యామేజ్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ డ్యామేజ్ అయితే ఇచ్చాడు. ఈ రౌండ్ కూడా వాడికి వెళ్ళిపోద్ది అంటారా? హెడ్ షాట్. ఇందాక చెప్పాను కదా ఈ రౌండ్ ఎలాగైనా నాకు వస్తుందని. విక్టరీ. నేను చెప్పలేండి గేస్, నాకు రూమ్ కార్డు కూడా పెట్టుకోవడం రాదు గేస్. మా ఫ్రెండ్స్ పెడతారు, నేను వాళ్ళతో 1v1 ఆడినప్పుడు. నాకైతే గేమ్ ప్లే నేర్పించింది ఇద్దరు వ్యక్తులు గేస్. వాళ్ళు లేకపోతే అసలు నేను ఫ్రీ ఫైర్ ఫీల్డ్కి అడుగు పెట్టేవాడిని కాదు. ఒకటి ఏంటంటే నా బెస్టెస్ట్ ఫ్రెండ్ తనో కృష్ణ. వాడు లాస్ట్ ఇయర్ నా స్కూల్ ఇయర్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇంకా VKY కింగ్స్, అది VKY అనేది ఒక పెద్ద పేరు. వి అంటే వికాస్, కే అంటే ఎందుకులేండి. వాడు వీళ్ళు లేకపోతే నేను అసలు ఫ్రీ ఫైర్ ఫీల్డ్లో అడుగు పెట్టేవాడిని కాదు. ఓ మై గాడ్ గ్లోవల్ హీల్ చేసుకోరా. బ్రేక్ చేశాడు. మళ్ళీ వేసాను. ఇది బ్రేక్ చేస్తాడు అనిపిస్తుంది. బ్రేక్ చేశాడు. 20 డ్యామేజ్ ఇచ్చేది పోయాను. మన దరిద్రం ఇంటే కేసు, మన దరిద్రాన్ని ఏం చేయలేను. నా దరిద్రం అంతే. ఈసారి వుడ్ పేకర్ ఇంకా ఏం తెద్దాం, MP40 తెస్తున్నాను. అంతే అంటారా? వద్దులేండి. వెక్టర్ తీసాను. వెక్టర్ కాపాడిద్ది అంటారా వాడి చేతుల్లో నన్ను? చూద్దాం. వెక్టర్ ఇప్పుడు కొంటున్నాను చూసారా, అది నా మతిబుర్ర అంతే. అండ్ గైస్ మీరు చిన్న క్వశ్చన్ అడుగుతాను, అది డిస్క్రిప్షన్లో ఆన్సర్ పెట్టండి. ఈ బండిల్ ఈ ఇయర్లో వచ్చింది, చెప్పగలరా? చూసారా, వెక్టర్ కూడా కాపాడలేకపోయింది. నేను ఇందాక అడిగిన క్వశ్చన్ గుర్తుందా? ఈ బండిల్ ఏ సీజన్లో వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రౌండ్ 8కి అయితే వచ్చాం. ఇంకా గేమ్ కదల్లా, ఆడిపోయాం. నేను 2. మన దరిద్రం మాత్రం ఉంటుందిలేండి, మనం ఏం చేయలేం. ఈసారి మళ్ళీ MP40 ఇంకా స్నైపర్ AWMY కానీ AWY నేను ఎక్కువ చెప్తున్నాను, జాయ్స్టిక్ వాడతాను. మన దరిద్రం మాత్రం ఉంటుంది. AWMY చూడండి, వాడు అక్కడ దాక్కుంటున్నాడు. అంటే మనం స్కోప్ వేద్దాం అంటే వాడు మళ్ళీ కొడతాడు. అలాగే ఇప్పుడు అంతే. వుకాంగ్ వేసి స్కోప్ చేద్దాం ఒకసారి. నుంచుందా. వుకాంగ్ వేద్దాం. అది హెడ్ తగులుతుంది. హెడ్ తగిలింది. 150 డ్యామేజ్ పడింది. ఇంకో హెడ్ తగిలింది. పాపం వాడు చూసుకోవట్లేదు అక్కడ. ఓకే, నేనైతే ఎలోక్ స్కిన్ పెట్టుకొని వుకాంగ్ పెట్టుకున్నాను. ఎలోక్ షేప్ బాడీని ఎమర్జింగ్గా ఉంటుంది కాబట్టి ఎలోక్ది పెట్టాను. ఈ రౌండ్ కూడా కొట్టేస్తాను అనిపిస్తుంది. ఎందుకు అటువైపు వెళ్దాం.
వాడు ప్రో ప్లేయర్ ట్రిక్ వాడుతున్నాడు అనిపిస్తుంది. ప్రో ప్లేయర్స్ ఏం చేస్తారు జనరల్గా చెప్పండి, లాస్ట్ వరకు వదిలేసి లాస్ట్ని లేపుతారు చూసారా, అలాగా అనిపిస్తుంది నాకు కూడా. ఇక్కడ చూసారా, నేను 3 ఆడు 5, అదిగోండి ఆడు వెనకాల ఉన్నాడు అనిపిస్తుంది. మరి ఏమంటారు, కదిలేడు 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 దేవుడా, కొంగి కదిలి ఇక్కడ ఆగినట్టున్నాడు. అటు తీసేయడానికి ఇస్తానండి. ఆడు 4 నేను 5. ఇప్పుడు గేమ్ ఎలా ఉంటుంది అంటారు, మీ డిసిషన్. స్మాష్ వెళ్తారు. ఈసారి అయితే నా అడ్డగన్లు అయితే తీసాను గైస్. ఈ గన్స్ ఉంటే అసలు నేనైతే బియర్లో MP40 ఉంటే ఒక్కొక్కటి లేపేసేవాడిని, అంత MP40 పిచ్చి అక్కడ. CS ఆడేటప్పుడే థామ్సన్ చేస్తాను. థామ్సన్ అయితే షార్ట్ రేంజ్ కాబట్టి థామ్సన్ కాస్త ఈజీగా ఉండేది. నాకు ఎందుకో వీడు ఇక్కడ మోచుకోత మళ్ళీ మొదలెడతాడు అనుకుంటున్నాను, కానీ నేను వదలలేనుగా, బికాజ్ ఐమ్ ప్రో దెన్ హిమ్. అది కూడా మొదలెట్టాడు, చెప్పానా గ్లోవాల్ వేసాను. అది కూడా అటు వస్తున్నాడు, అది MP40 అది MP40. అందుకే నాకు ఇష్టం. 37 EP అది నన్ను కాపాడింది. ఇద్దరం ఈక్వల్, 5-5 ఇంకా చూసుకోవాలి. ఈ లెవెల్ ఆయనకి ఎలాగైనా హెడ్ షాట్ కొట్టాలి గైస్. అది అటు ఇటు ఎల్లో నెంబర్స్ వచ్చినా వాడికి ఎలాగైనా హెడ్ షాట్ కొట్టాలి. కొట్టగలను అనిపిస్తుంది. ఇదేమంటారు చెప్పండి గైస్, కొడతాను. నాకు ఎందుకో వాడు అటువైపు నుండి వస్తున్నాడు అనిపిస్తుంది, చూడాలి. హెడ్ షాట్ కొడతాను, పక్కా కొడతాను అనిపిస్తుంది గైస్. అది కూడా చూద్దాం. అది చెప్పానా హెడ్ షాట్ పడుతుందని. ఒక ఎల్లో నెంబర్ 2 హెడ్ షాట్స్ చెప్పానా. అందుకే గైస్ ఈ రౌండ్ కూడా వరుసగా నేనే గెలుస్తాను అనిపిస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ గన్సే తీసుకుంటా, మరి చూడాలి ఏం జరుగుతుందో. మరి ఈ రౌండ్ కూడా కొట్టేస్తున్నాను అనిపిస్తుంది. వాడు నన్ను ఎక్కిరించాడు, ఎక్కిరించినందుకైనా ఇంత డేంజర్ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తా, ఐ ఆమ్ ది డేంజర్. సరే ముందుకు వెళ్తున్నాడు, మళ్ళీ కొడతానంటే అది కూడా చూడండి, దాంతో కొట్టాను హెడ్ షాట్ కొట్టాను. ఎస్ గైస్, మళ్ళీ హెడ్ షాట్ వచ్చింది, అది కూడా AWM-5. అరే చూద్దాం, కథ ఎక్కడ మారుద్దు. ఈసారి AWM-5 హెడ్ షాట్ కొడదాం అనుకుంటున్నాను. అది లెఫ్ట్ ఉంటుంది, అది చూద్దాం. మై గాడ్, మళ్ళీ సేమ్ గన్స్ తీసాను. లాస్ట్ రౌండ్ దేవుడా నువ్వే కాపాడాలి. ఈసారి కూడా హెడ్ షాట్ కొడతానని నమ్మకం నాకు ఉంది. అది కూడా AWM-5తో చూద్దాం ఏం జరుగుతుందో. వాట్ విల్ హ్యాపెన్. పైకి కొడదామంటారా? 1 ట్యాపే, డైరెక్ట్ హెడ్ షాట్ 1 ట్యాపే, చూసుకోండి. అది ఇంకా బూయా, మళ్ళీ ప్రూవ్ చేశాను, ఐ యామ్ ద డేంజర్.